సీఎం కేసీఆర్ గారి గెస్ట్ హౌస్కు కేశవరావు గారు వెళ్ళడంతో పాటు ఆ పార్టీకి దూరమైతారనే ఒక దుష్ప్రచారమైన వార్త నడుస్తుంది. అందులో వాస్తవం లేదు. కేవలము పార్టీ పగ్గాల విషయంలో, పార్టీ విషయంలో అందరికీ సమానమైన హక్కులు బాధ్యతలు కల్పించాలి. అందరికీ సరి సమానంగా హక్కులు ఉన్నట్టయితే ఈ పార్టీ బతుకుతుంది. ఏకపక్షంగా ఉన్నా కానీ, ఒకరిదే పెత్తనం ఉన్నా ఖచ్చితంగా పార్టీ సర్వనాశనం అవుతుందని చెప్పి ఆయన సూచించినట్లు సమగ్ర సమాచారం అందింది. అంతేకాకుండా ఈ సమాచారం అందించిన వ్యక్తులకు కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చెందాలంటే పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులకు, కొందరు కుటుంబీకులకు మాత్రమే కాకుండా అందరికీ అన్ని అవకాశాలు సరిగ్గా సరైన విధానంలో ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ స్థాయి నుంచి దేశ రాజకీయాలలో చక్రం తిప్పే విధంగా మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి సంకోచం కూడా అవసరం లేదని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తెలియజేయడం జరుగుతుంది. పార్టీలకు గెలిచి పార్టీని విడిపోయే వ్యక్తులను గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పోయేవాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు అనే విషయము రాజకీయంలో సర్వసాధారణము. ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వైపే నాయకులు మొగ్గు చూపుతారు. ఎందుకంటే వారి స్వార్థ చింతన, స్వార్థ లాభం తప్ప ఇంకోటి ఏమీ ఉండదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీలో కొందరు రాష్ట్ర ప్రయోజనాలు కోరే ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో నేను కూడా ఒకరిని. తెలంగాణ రాష్ట్రానికి మేలు జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటా, కొట్లాడుతూనే ఉంటా. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం, యువత భవిష్యత్ కోసం, రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం, సాంఘిక దుష్ట కార్యాలు, సాంఘిక చర్యలు జరగకుండా, అసాంఘిక చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే సుమారుగా 100 వార్తలు బయటికి రావడం జరిగింది. ఈ 100 వార్తలలో అన్ని అక్రమ హత్యలు, అక్రమ మర్డర్లు, రేపులు, మైనర్లపై రేపులు, ఇటువంటివి రోజు ఒక వార్త సర్వసాధారణమైపోతుంది. ఇటువంటి వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా చట్టాలు వీలైతే తీసుకొచ్చి వాళ్లకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.